20 మారభక్తుడు. శ్రీ అగస్త్యుడు. శివభక్తులకు అన్న, వస్త్ర, ధన, పానాది దానములను చేసి సేవించుట కంటే శివునికి ప్రీతి కలిగించే విషయం లేదు. భూమికి భూషణముగా కనిష్ఠ ఘటికాపురం అనే ఒక పట్టణం ఉండేది. అచ్చట నివసించే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులజులు స్వధర్మాన్ని పాటించుచూ ఉండేవారు. స్వీయ ధర్మములు వేరైనా శివధర్మము మాత్రము వారందరికీ సమానము. అచ్చట మారుడు అనే శూద్రుడు శివభక్తులకు పాదసేవ చేసుకుంటూ శివుని ప్రసన్నుని చేసుకునేవాడు. అతనికి గల కొద్దిపాటి ధనధాన్యముల నుండి శివభక్తులకు లేదనకుండా కైంకర్యం చేసేవాడు. అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదః హమన్నాదః. నేనే అన్నమును, నేనే భుజించువాడను అనిన వేద పురుషుని స్వరూప ప్రకటన అతనికి తెలియకనే అంతర్గతంగా ఉండి అతనికి స్వభావమైంది. పిల్లలు లేరను చింత కూడా లేక అతడు భార్యతో కలిసి ఈ అభ్యుదయ మార్గమున నిరాటంకంగా పురోగమింపసాగాడు. అటువంటి భక్తుని పరీక్షించుటకు పరమేశ్వరునకు సంకల్పం కలిగింది. శివాజ్ఞచే మార భక్తుని సంపద కృష్ణపక్ష చంద్రుని వలె తరిగిపోసాగింది. అతని ధనధాన్యములు నిండుకోగా క్రమంగా ఇంటిలోని వస్తువులను కుదువబెట్టి తన సేవను ఎట్లో కొనసాగించుచుండగా చివరకు అతని భార్యామణి మెడలో మంగళసూత్రం మాత్రం మిగిలింది. ఒక వర్షాకాలపు అర్ధరాత్రి వేళ ప్రకృతి అంతటా చీకటి రాజ్యమేలుచుండగా ఆకలిగొన్న ఒక తాపసి వేషంలో మారద్వేషి అయిన శివుడు మారుని ఇంటికి విచ్చేశాడు. గుమ్మంలో నిలబడిన అతన్ని చూచి మారుడు లోనికి తన శిథిలమైన పూరిపాకలోనికి కొనిపోయాడు. తాపసుడు ఆకలితో నకనకలాడుచుండుట చూచి మారుని మనసు విలవిలలాడింది. ఎంతో ఆశతో నీ వద్ద ఈ ఆకలి బాధను తీర్చుకొనవచ్చునని వచ్చానే, త్వరగా ఏదైనా చూడుము అని ప్రాధేయపడుతున్న ఆ దీనుని చూచి మారునికి ఏమి చేయుటకు దిక్కుతోచదాయను. ఇంటిలో ఒక్క మెతుకైనా లేదు. తాపసుని ఒకచోట పడుకోబెట్టి అతడు పూడిపోయిన కంఠాన్ని పెగల్చుకుని భార్యతో, ఓ గుప్పెడన్నముందా? లేనిచో చనిపోవున్నది అతిథి కాదు, అతని ఆకలి తీర్చలేని నేను అన్నాడు. భార్యకు గుండె గొంతుకులోకి వచ్చింది. అయ్యా, ఈ సమయంలో ఒక్క చారెడు ఉప్పు తప్ప అన్నీ నిండుకున్నాయి అని ఏదో స్ఫురించగా ఒక ఉపాయం ఉంది. మన పొలంలో నిన్ననే వడ్లు చల్లి ఉన్నాం. ఈ వర్షానికి అవి పోగై ఉండవచ్చు. పెరటిలో పెసలు మొలకెత్తి ఉన్నవి. నీవు వడ్లు తెస్తే మనం ఇప్పటికి ధన్యులమే అన్నది. మారుని హృదయమున అనిశిరాత్రి రవి ఉదయించినట్లు అయింది. భార్యకు మనసులో ధన్యవాదాలు తెలుపుకుని తన హృదయ ప్రకాశానికి ఉరుములు మెరుపులు తోడుకాగా పరుగు పరుగున పొలము చేరుకున్నాడు. ఇంతలో ఆకాశమునకు చిల్లులు పడినట్లు వర్షధారలు. ఆ వర్షములోనే అతడు గుర్తించిన తన నారు మడిలో ఒక మూల పోగైన విత్తములను బుట్టలోకి ఎత్తాడు. మట్టిని కడిగివేసి గింజలను శుభ్రపరిచి తడిసి ముద్దయి ఇల్లు చేరాడు. అప్పటికే ఇల్లాలు మొలకెత్తిన పెసలతో ఉప్పును కలిపి అమృతం వండింది. భర్త తెచ్చిన వడ్లను ఎట్లో దంచి అన్నము వండగా వారి సంస్కారం వలె సద్వాసనల ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపించాయి. కూర అన్నము సిద్ధమైంది. అతిథిని తీసుకుని రండి అన్న భార్య మాటలు విని ధ్యాన మైకము నుండి వెలికి వచ్చి మారుడు మారవైరియగు తాపసి కోసం చూడగా అతడు కానరాడే. ఆ చీకటిలో పెనుకేక పెడుతూ నలుమూలలా వెతుకుతాడు. ఇంటిలోనే ఇంటినంతటినీ శివప్రకాశము నింపివైచి ఇంకా బయటకు కూడా పొంగసాగింది. తాపసి పడుకున్న చోట వృషభ వాహనారూఢుడైన పరమేశ్వరుడు గిరీంద్రాత్మజ సంగృహీతార్థదేహుడై ప్రత్యక్షమై ఆ పుణ్య దంపతులను తన అనుగ్రహ వర్షముతో ముంచెత్తాడు. మారుడు శివపాదములపై పడ్డాడు. అతని భార్య చురుకైనది. వండిన పదార్థములను తెచ్చి ఆది దంపతులకు నైవేద్యం చేసింది. ఇంతకు మునుపైన జలవర్షము, శివానుగ్రహ వర్షముల పిదప
ఇప్పుడు దేవతలు పుష్పవర్షముతో వారిని ముంచెత్తారు. దేవదుందువులు మ్రోగుచుండగా పరంధాముడు ఆ త్యాగ ధనులకు కైవల్యం ప్రసాదించి తిరోహితుడయ్యాడు. ఓం తత్సత్.